డబ్బు సులభంగా సంపాదించాలనే ఆలోచనతోనే అక్రమాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలోని మెరీనా స్కైలో ఒక వ్యక్తి దగ్గరికి ఎస్ఓటీ పోలీసులమని చెప్పేసి ఒక 5గురు బృందం మెరీనా స్కైలోని అతని ఫ్లాట్కు వెళ్ళడం, ఆ ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఓటీ పోలీసులం మీరు బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్స్తో పాటుగా మీరు బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారని చెప్పేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అతని దగ్గర నుంచి కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. అది తప్పలేక ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో అతడి తమ్ముడికి ఫోన్ చేసి ఎస్ఓటీ పోలీసులు వచ్చారు, వాళ్లకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అతను వేడుకోవడంతో అతని యొక్క తమ్ముడు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు సంప్రదించగా వాళ్ళు ఎస్ఓటీ పోలీసుల యొక్క ఫోటోలు ఎవరు అని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్షంగా చూడడంతో వాళ్ళు ఎస్ఓటీ పోలీసులు కాదు అని చెప్పేసి మాదాపూర్లోని కూకట్పల్లిలోని మెరీనా స్కై దగ్గరికి రావడంతో అక్కడికి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి బాధితుడు ఎవరైతున్నాో అతన్ని ఇంట్లో నుంచి కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన తరుణంలో రోడ్డు మీద ఆ నిందితులను పట్టుకోగా ఆ కేటుగాళ్ళు అనేది అక్కడికక్కడే పరాయారు. దాంట్లో వచ్చేసి ఇద్దరు మాత్రమే అరెస్ట్ కాగా 3 తప్పించుకున్నారు. ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన ఆలోచనతో కేటుగాళ్ళు వెచ్చించగా దాన్ని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని విచారించే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక మూల ఏదో ఒక కాలేజీలో కావచ్చు హాస్టల్లో మాత్రం డ్రగ్స్ మాత్రం దొరుకుతూనే ఉన్నాయి. ఏ విధంగా పోలీసులు ఎంత గాలింపులు చేసినా కూడా డ్రగ్స్ యొక్క ప్రీడర్లను కావచ్చు వాళ్ళ మాఫియాను పట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రగ్స్ అమ్ముతున్నటువంటి 2 ప్రీడర్లతో పాటుగా వినియోగదారులు 3 అరెస్టు చేశారు సూరారం పోలీసులు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో డ్రగ్స్ అమ్ముతున్నటువంటి 2 ప్రీడర్లు దాంతోపాటుగా 3 దగ్గర నుంచి MDMA డ్రగ్స్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు అరెస్టు చేశారు. వాళ్ళు కేవలం న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కి MDMA డ్రగ్ని తీసుకొచ్చేసి వాటిని వినియోగదారులను అమ్ముతుంటే వినియోగదారులు 3 దాంతోపాటుగా 2 ప్లీడర్ని అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కార్లను కావచ్చు వాళ్ళ యొక్క మొబైల్ని కూడా సీల్ చేశారు. అంటే దాదాపు లక్షల రూపాయల వరకు కూడా ఆ డ్రగ్స్ అనేది ఉంటుందని కూడా పోలీసులు తెలిపిన పరిస్థితులు కనబడుతున్నాయి.